రైట్, మనతో పాటు శైలజ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు. ప్రజెంట్ ఎల్బీ నగర్ కి సంబంధించినటువంటి వ్యక్తి. ఇక్కడ సరూర్ నగర్ స్టేడియంలో నిరుద్యోగులు ఎవరైతే గతంలో యూత్ డిక్లరేషన్ లో భాగంగా ఇక్కడ కూర్చున్నారో మళ్ళీ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి సభకు కూర్చోబోతా ఉన్నారు. ఏం జరుగుతా ఉన్నది ఇక్కడ మన వెనకాల చూస్తే ఈ పోస్టర్ కూడా నిరుద్యోగ వ్యాపార సముదాయం, మా దగ్గర పైసలు లేవు, మేమన్నీ కూడా వ్యాపారాలు చేసుకోవాలి, వ్యాపారం చేసుకునేటటువంటి స్థితికి వచ్చింది అని చెప్పి చెప్పడానికి ఇటు కూరగాయలు కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. కొంత వినూత్నంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏందండి ఇవన్నీ వెనక ఈ పోస్టర్ ఏంటంటే సభ పెడతారు, మాట్లాడతారు, అయిపోతుంది. కానీ ఏంది ఆ గ్యాస్ పొయ్యిలేంది, కూరగాయలు ఏంది కథ? మీరు నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డికి బుద్ధి జ్ఞానం ఉండాలి. ఇదంతా పెట్టడం కాదు, నిరుద్యోగుల పరిస్థితిని వివరిస్తున్నాం. ఎంఏలు పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేసుకుంటా ఎంత ఈ రోజు ఒక ప్రొఫెసర్ స్థాయి వ్యక్తులు కూడా పాపం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి డిగ్రీలు పట్టాలు పొంది ఉద్యోగాలు లేక వ్యాపారాలు చేసుకుంటున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని హైదరాబాద్ లో హాస్టల్ రెంట్ కట్టుకుంటూ కోచింగ్లు తీసుకుంటున్నారు. మరి వాళ్ళు ఎట్లా బతకాలి? ఈ దొర వచ్చిండు, వచ్చి ఈ రోజు నోటిఫికేషన్లు ఇస్తా, 2 లక్షల నోటిఫికేషన్ ఇస్తా అని ప్రియాంక గాంధీని తీసుకొని అధికారంలో రావడం కోసం దొంగ హామీలు ఇచ్చి వెళ్ళిపోయిండు. 2.5 సంవత్సరాలు అయింది. మరి ఎక్కడ పోయిన నిరుద్యోగులు? మరి నిరుద్యోగులు ఏం చేయాలి? చిన్న చిన్న చిరు వ్యాపారాలతోన ఈరోజు దిల్సునార్ ఏరియాలో చూస్తే, ఏం బాబు నువ్వేం చదువుకున్నావు నాన్న అంటే మంచిగా మాట్లాడుతున్నారు కదా అని చెప్తే, మేడం నేను ఎంఏ వరకు చదివినా, డిగ్రీ చేసిన, కోచింగ్ తీసుకున్నా, ఎస్ఐ కోచింగ్ తీసుకున్నా అంటాడు, టీచర్ కోచింగ్ తీసుకున్నా అంటాడు, రకరకాలుగా చెప్తారు. గ్రూప్ 1 గ్రూప్ 2 విద్యార్థులంతా ఈరోజు బాధ అనిపిస్తుంది. చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఈరోజు గడిపే పరిస్థితి తెచ్చినట్టే ఈ దరిద్రముండా కొడుకు రేవంత్ రెడ్డి వచ్చినాకనే జరిగింది. వానికి సిగ్గుశరం లేదు. గద్దెకెక్కడం కోసము తొక్కేసుకుంటూ వచ్చినా అని అంటాడు కదా, అందరినీ తొక్కేసుకుంటూ వచ్చేసి ఈరోజు దొంగ హామీలు ఇచ్చి ఉద్యోగాలు అడుగుతుంటే మీరు ఎంట్రీని దాకి వస్తారా లేదంటే బాయిల దునికి వస్తారా అంటే ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడతాం. వాడు రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏముంది, ప్రజల చావు కొరుకున్నటోడవు, నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు, నువ్వు అన్ఫిట్, నువ్వు వదిలే, నువ్వు చచ్చిపో. నేను ఈ రోజు అంటున్నా, నువ్వు చచ్చిపో. విద్యార్థులను ఎందుకు రేపు భావి భారత పౌరులు వాళ్ళు ఒక భవిష్యత్తు వాళ్ళు, నువ్వు అన్ని రకాల అందరినీ తొక్కుకుంటూ అన్ని పదవులు అనుభవించడం పోతే నువ్వు విద్యార్థులు ఎందుకు పోవాలి? వాళ్ళని చచ్చిపోమని చెప్పడానికి నీకు ఏం అధికారం ఉంది? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, ఎంట్రీని దాన్ని చచ్చిపోమంటావు. నువ్వు ఏమంటారు, రైతులకు రక్తం బారిస్తా అంటాడు. నువ్వు ఎంతసేపు క్రిమినల్ వా, దొంగవా, అంతా కూడా నువ్వు గతంలో పెయింటింగ్ వేసుకున్నావు అనుకున్నా, కానీ నువ్వు క్రిమినల్ మైండ్ కూడా ఉంది. నువ్వు క్రిమినల్ అని కూడా అర్థమవుతుంది. మరి ఎవరెవరిని చంపినవో, ఎవరైనా తొక్కినట్టున్నావో, చంపినవో మాకు తెలియదు. మరి ఆ నేర చరిత్ర గలవాడమేమో నువ్వు అదే నేర చరిత్ర ఉన్నందుకు అందరిని ఆ రకమైన ఆలోచన చేస్తున్నావు. ఎంట్రీని తాగమంటున్నావు. ఉద్యోగాలు ఏమంటే మరి ఎందుకు వచ్చినావు? ఎందుకు పీకనికి పెట్టినావు? సభ గతంలో దేనికోసం పెట్టినావు? ప్రియాంక గాంధీని తీసుకొచ్చి. ఈ రోజు రేవంత్ రెడ్డికి ఈ సభ చెంపపెట్టు లాంటిది. గాంధీ భవన్ బీటలు పడుతుంది. ప్రియాంక గాంధీకి ఢిల్లీకి చేరాలి. ఇది సరే. ఈ సభ ఉద్దేశం ఏంటంటే పర్మిషన్ ఇవ్వద్దు, ఆగమాగం చేయాలి. ఎవరు మా నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయిస్తున్నాడు. ఎందుకు నీకు భయం లేదు? ఎందుకు నీకు భయం లేదా? సిగ్గుశరం లేదా? ఎందుకు ఆపుతున్నావు? నీకు ఏది రకమైన ఇది లేనప్పుడు ఎందుకు ఆపుతున్నావు? నేను ఈ రోజు అదే అడుగుతున్నా రేవంత్ రెడ్డి. నిరుద్యోగులను కూడా హాస్టళ్లలో తాళాలు వేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు, బయటికి రాకుండా. ఎట్లా చూడొచ్చు? ఈ రోజు చూడండి, హాస్టల్ కాడ బందోబస్తు పెడుతున్నారు, నిరుద్యోగులను ఇబ్బంది పెడుతున్నారు. పాపం వాళ్ళు స్వచ్ఛందంగా మా కోసం, మా హక్కుల కోసము, మా కోసం మేము వచ్చి మాట్లాడుకోవాలి, మా బాధ చెప్పుకోవాలి. ఈ రోజు ప్రతిపక్ష నాయకులకు మేము ఒక మీడియా ద్వారా మా విషయాలు బయటకోవాలి మేమని అంటుంటే ఆపుతున్నాడు. ఎందుకు ఆపుతున్నావు? నువ్వు కరెక్ట్ పని చేస్తావు, ఎందుకు భయం నీకు? విద్యార్థులను ఆపుతున్నావు, నాయకులను ఆపుతున్నావు, అందరిని ఆపి ఈ రోజు నువ్వేం సాధిద్దాం అనుకుంటున్నావు? నువ్వు ఎన్ని చేసినా రేపు వచ్చే ఎలక్షన్లు అప్పుడు 2028 కానీ 29 కానీ నిన్ను బండకేసి కొడతారు, కాలేసి తొక్కుతారు. ఈ సభ నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ ముఖ్య ఉద్దేశం ఏంది అసలు? ఈ సభ ఉద్దేశంతో మేమంటున్నాం అంటే మా బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో నిరుద్యోగులకు మద్దతు ఇస్తుంది. రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ ఇచ్చిన దాకా మేము పోరాడతాము. నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చుకో, లేకపోతే ఈరోజు నిరుద్యోగులు కానీ మేము కానీ ఖచ్చితంగా వాళ్ళ కోసము వాళ్ళ వెంట ఉండి పోరాడి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చిన దాకా మేము రేవంత్ రెడ్డి నిలదీస్తాం. ఇట్లాంటి సభలు పెడతానే ఉంటాం. ఇదే వేదిక నుంచి అన్న యూత్ డిక్లరేషన్ ప్రకటించారు గతంలో. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళా బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి సభకు నిరుద్యోగులందరూ కూడా అప్పుడు ఎట్లా హాజరైనరో ఇప్పుడు కూడా అట్నే హాజరయ్యారు. ఎట్లా చూడొచ్చు ఇదంతా? మనం ఇప్పుడు నిరుద్యోగులు ఎట్లా ఉన్నారంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇదే వేదిక దగ్గర, సరూర్ నగర్ వేదిక దగ్గర 2023 సంవత్సరము మే 8వ తారీఖున ప్రియాంక గాంధీ వచ్చి సంవత్సరం 2 లక్షలు ఇచ్చారు అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నది. ఇచ్చిందా ఇంతవరకు? అయితే నిరుద్యోగులు తమ నిరసన తెలియజేయడానికి ఒక సభ పెట్టుకుంటాం అంటే నిన్న ఎంత ఇబ్బంది పెట్టిర్రో మీరు చూసిరు కదా. అంటే ప్రభుత్వానికి అప్లై చేస్తే
18 రోజుల కింద అప్లై చేస్తే పర్మిషన్స్ ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టారు. అంటే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తలేరు, మన టాయిలెట్స్ లేవు, తర్వాత సీసీ కెమెరాలు లేవు, తర్వాత ఇవన్నీ లేవంటే అన్ని కూడా ప్రొవైడ్ చేసాం పార్కింగ్ తో సహా. కాబట్టి ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి ఈ యొక్క నిరసన తెలియజేసే హక్కు లేకపోవడం నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత నియంత పోగడపోతుందనేది దీన్ని బట్టి తెలుస్తున్నది. ఈ రోజు కూడా మీ నాయకులని హౌస్ అరెస్ట్ చేస్తా ఉన్నారు కొంతమందిని. ఇప్పటిదాకా సబితా ఇంద్రారెడ్డి గారు కావచ్చు, ఆ తర్వాత ఆర్ఎస్పీ గారు కావచ్చు, కౌశిక్ రెడ్డి గారు, ఇట్లా అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేస్తా ఉన్నారు. అసలు దేనికోసం? ఇప్పుడు ఆల్రెడీ పర్మిషన్ తెచ్చుకున్నారు కోర్టుకు వెళ్ళి, మళ్ళీ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఇగో ఎవరిని అరెస్ట్ చేసినా కూడా విద్యార్థులు ఇప్పుడు చూస్తున్నా కూడా తండోపతండాలుగా వేలాది మంది విద్యార్థులు ఈ రోజు సరున్నారు గ్రౌండ్ నిండుతున్నది. అంటే నాయకులను అరెస్ట్ చేయవచ్చు, కానీ విద్యార్థులను అరెస్ట్ చేయగలుగుతారా? నిరుద్యోగులను అరెస్ట్ చేస్తారా? అంటే నిరుద్యోగులు ఎంత ఆవేశంతో ఉన్నారంటే వాళ్ళకు చెప్పినటువంటి యొక్క ఏదైతే హామీని నెరవేర్చక ఇంతవరకు కనీసము వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో పెట్టారు 16,000 మాత్రం ఇచ్చిరని. 16,000 ఇచ్చినటువంటి వాళ్ళు 2 లక్షలు ఎడికెళ్ళి ఇస్తారని అడుగుతా ఉన్నాను. మీకున్న కాలం మా ప్రభుత్వము కేసీఆర్ గారు దాదాపు 1,60,000 ఉద్యోగాలు ఇచ్చాడు ఆయన యొక్క పదవీ కాలంలో. ఇంకా 60,000 ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసినవి, ఇంటర్వ్యూస్ అయినవి, మెయిన్ ఎగ్జామ్స్ అయినవి, కేవలం ఈ రిజల్ట్ బయట పెట్టాలి, వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్స్ ఆగిపోయినాయి. ఎందుకోసం? ఆ రోజు ఎలక్షన్లు వచ్చినాయి, ఆగిపోయినాయి. కాబట్టి ఆ 60,000 మాత్రము ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చాడు. అంతకు తప్పితే ఏం చేయలేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులు ఎంత దారుణంగా మోసం చేసిందంటే ఈ రోజు రాష్ట్రంలో, ఎందుకంటే తెలంగాణ ట్యాగ్ లైన్ యొక్క నిరుద్యోగత అంటే నీళ్లు నిధులు నియామకాలు. ఈ మెయిన్ ఈ ఉద్యోగాలు చదువుకున్నటువంటి విద్యార్థులు వాళ్ళు తెలంగాణ తెచ్చుకుంటే కనీసం సమైక్య రాష్ట్రంలో మాకు ఉద్యోగాలు రాలేదు, తెలంగాణ వస్తేనే మాకు ఉద్యోగాలు వస్తాయని వాళ్ళు కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మీరు ముఖ్యమంత్రి అయ్యి, ఎప్పుడు కూడా తెలంగాణ అటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయ్యి ఈ రకంగా నిరుద్యోగులు మోసం చేయడము చాలా దగా చేయడం అవుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో నువ్వు అణిచేయాలంటే ఎవరు అణిచివేరు, ఎవరిని కూడా హౌస్ అరెస్ట్ చేసినా కూడా, విద్యార్థుల మీద కేసులు పెట్టినా కూడా ఎవరు నువ్వు వారి తెలంగాణ ఉద్యమంలో లెక్క చేయలేదు, నువ్వెంత లెక్క అనేటువంటి విషయాన్ని గ్రహించి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకు అయితే హామీ ఇచ్చారో హామీ నెరవేర్చాలని కోరుతున్నాను. ఇప్పుడు ఫైనల్ గా వాళ్ళని మీరు ఎండ్రిన్ దాగి చచ్చిపోయినా లేదంటే బాయిల దునికి చచ్చిపోయినా నేను ఇస్తా అని చెప్పి వాళ్ళు ఉద్యోగాలు అడిగితే ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడి నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు ఆయన? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను అనుకుంటున్నా కేవలం ప్రతిపక్ష నాయకుల మీదనే దారుణమైన భాష ఉపయోగిస్తాను అనుకున్నా. ఈ రోజు విద్యార్థుల మీద కూడా ఎండ్రిన్ దాగి చచ్చిపోయినా, తర్వాత ఉరేసుకొని చచ్చిపోయినటువంటి మాటలు మాట్లాడము. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి, నువ్వు రాజ్యాంగ పదవిలో ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నావు, ఎవరి దయాదాక్షిణ్యం వల్ల ఇవాళ నిరుద్యోగులు విద్యార్థుల యొక్క దయాదాక్షిణ్యంలో కూర్చున్నటువంటి వ్యక్తివి ఈ విధంగా మాట్లాడడం ఎంత దారుణము. ఇప్పటికైనా, ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు మాట్లాడితే వాళ్ళు ఊరుకున్నారు, కానీ ఈ రోజు విద్యార్థులు మాట్లాడితే, తర్వాత నిరుద్యోగులు మాట్లాడితే ఊరుకున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు, ఖచ్చితంగా మీరు 2 లక్షల ఉద్యోగాలు కాకుండా సంవత్సరానికి ఒక గ్రూప్ 1 కానీ, గ్రూప్ 4 కానీ, గ్రూప్ 3 కానీ మిగతా అన్ని కూడా ఇంటర్ నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేయండి. లేకపోతే మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా భర్త పడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.